అనంతపురం జైలర్ వేధిస్తున్నాడు అంటూ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకి ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్నాడని, పెద్దాపురం సబ్ జైల్లో డిప్యూటీ జైలర్గా ఉన్న టైంలోనే సుబ్బారెడ్డి వేధింపులకు గురి చేశాడని యువతి ఆరోపించింది. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ జైళ్ల శాఖ డీజీకి లేఖ రాశారు విశాఖ సిపి బాగ్చి. పెద్దాపురం సబ్ జైలు నుంచి ఇటీవలే అనంతపురం సబ్ జైలుకి బదిలీ అయ్యారు సుబ్బారెడ్డి. జైలర్పై త్వరలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామని చెప్పారు విశాఖ సిపి బాగ్చి. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను జైళ్ల శాఖ డీజీకి పంపించామన్నారు సిపి. మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఈ జైలర్కి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఏమన్నా వచ్చాయా? ఆ యువతి ఫిర్యాదులో ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చింది? ప్రస్తుతానికి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక మహిళకు సోషల్ మీడియాలో వేధింపులకు గురి కాకుండా న్యూడ్ కాల్స్ చేయాలని వేధిస్తున్న నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా ఉండగానే ఒక్కసారిగా ఆ జైలర్ చింతపల్లి వెంకటనారాయణ సుబ్బారెడ్డి అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. దీంతో పోలీసులు వెతికినా సరే ఫలితం లేకపోయేసరికి అతను మరోవైపు అతను యాన్సిప్టరీ బెయిల్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 9వ తేదీన పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. దీంతో 41 నోటీసు పంపించారు. అయితే ఇంకా ఎవరైనా బాధితులు ఈ జైలర్ బారిన పడిన వారు ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే మహిళలు ఎవరైనా ఎటువంటి వ్యవహారాల్లో చిక్కుకుంటే బయటకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేసేందుకు సాహసించారు. ఇందులో భాగంగానే ఈ మహిళ కూడా తొలుత ఆమె ధైర్యం చేయలేదు. ఆ తర్వాత భర్త ధైర్యం చెప్పడంతో నేరుగా పోలీస్ స్టేషన్కు రాకపోయినప్పటికీ నేరుగా సిపికి ఫోన్ చేయడంతో సిపి స్వయంగా ఈ కేసును టేకప్ చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పచెప్పి అక్కడ కేసు నమోదు చేసిన తర్వాత బిఎన్ఎస్ 78 పార్ట్ 1, 2తో పాటు 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగానే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. గత 6 ఏళ్లుగా ఈ బాధిత మహిళ తమ ఫేస్బుక్ అకౌంట్ నిర్వహిస్తుంది. అయితే గత 4 నెలల క్రితం సుబ్బారెడ్డి అకౌంట్తో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పటికీ ఆమె దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత కూడా మెసెంజర్ నుంచి ఆమెకు కాల్స్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మెసేజ్లు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఆమె స్పందించకపోయేసరికి ఒక పార్వతీపురంలోని ఆ బంధువుల ఒక ఫంక్షన్లో ఉండగా ఆమెకు మళ్ళీ కాల్ చేసి అకౌంట్ నెంబర్ కూడా అడిగి అందులో డబ్బులు కూడా వేసేందుకు కూడా ఆయన చెబుతూ వచ్చాడు. ఎందుకంటే ఒకవేళ ఈ విధంగా మెసేజ్లతో ఆమె వశం కాకపోతే నేరుగా ఆర్థిక సహాయం అందించి తద్వారా ఆమెను ట్రాప్ చేసి తను వశపరచుకోవాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల మార్చి 15వ తేదీన కూడా అర్ధరాత్రికి ఒక ఫోన్ కాల్ చేసి అర్ధనగరంగా ఫోన్ కాల్ చేయడం కాకుండా వీడియో కాల్ చేయాలంటూ ఆమెను వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగుతూ వచ్చింది. దీంతో అతన్ని 41 నోటీస్ ఇచ్చి పంపినప్పటికీ అతనిపై మళ్ళీ పిలిచి విచారించి మరింతమంది ఎవరైనా బాధితులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జైలు శాఖ డీఐజీతో పాటు ఐజీ డీజీకి కూడా సిపి ప్రత్యేకంగా ఆధారాలతో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో ఒకవైపు శాఖాపరమైన చర్యలతో పాటు అతనిపై మరింత పట్టు బిగించేలా పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.